అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. నడుము నొప్పికి సంబంధించి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాము. దీంట్లో ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. నడుము నొప్పికి చికిత్సా విధానాలు యూజువల్గా ఫిజియోథెరపీ ద్వారా, ట్యాబ్లెట్ల ద్వారా, ఇంజెక్షన్ ద్వారా, ఆపరేషన్ ద్వారా నొప్పి వచ్చిన కారణాన్ని బట్టి, నొప్పి వచ్చిన తీవ్రతను బట్టి తీసుకునే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఫిజియోథెరపీ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా ఫిజియోథెరపీ చేయడం వల్ల నడుము ఆ రోజుకి రిలాక్స్ చేసినట్టుగా అనిపించి తర్వాత సహకరించకపోయే అవకాశం ఉంది. లిగమెంటమ్ ఫ్లేవం కానీ ఇటువంటివి స్ట్రెచ్ అయిపోయి డిస్క్ ప్రొలాప్స్ పెరిగిపోయే అవకాశం ఉంది. తర్వాత స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ గంటలు చేయాల్సిన అవసరం ఎప్పటికీ లేదు. 5 నుంచి 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది. రోజుకు 2 సార్లు చేస్తే సరిపోతుంది. దీంతోపాటు స్విమ్మింగ్ కూడా యాడ్ చేయడం వల్ల స్టెబిలిటీ బాగా పెరిగే అవకాశం ఉంది అన్నమాట. తర్వాత లిస్థెసిస్ ఉన్నవాళ్ళు స్పైనల్ ఫ్లెక్షన్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఉపయోగపడే ఎక్సర్సైజెస్. డిస్క్ ప్రొలాప్స్ ఉన్నవాళ్ళు ఇటువంటి ఎక్సర్సైజెస్ అనుకున్నాము కదా, స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్. తర్వాత లిస్థెసిస్ ఉన్న వాళ్ళు స్పైనల్ ఫ్లెక్షన్ ఎక్సర్సైజ్, దీనికి చేయడం వల్ల తిరగబెట్టే అవకాశం ఉంది అన్నమాట. తర్వాత ఫిజియోథెరపీ మోడాలిటీలో ఒకటైన హాట్ ఫర్మెంటేషన్, ల్యూక్ వామ్ కానీ కాస్త టెంపరేచర్ ఎక్కువగా ఉన్నది కానీ చేసుకోవాలి. కానీ ఎక్కువ టెంపరేచర్ పెట్టడం వల్ల చర్మం మీద బొబ్బలు వచ్చే అవకాశం ఉంది. క్రానిక్ బ్యాక్ పెయిన్కి ఎప్పుడైనా కానీ వామ్ థెరపీ చాలా మంచిది. అక్యూట్ బ్యాక్ పెయిన్కి ఎప్పుడైనా కానీ కోల్డ్ థెరపీ అనేది చాలా మంచిది. తర్వాత మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, పెయిన్ కిల్లర్స్ తెలిసినవే కిడ్నీ మీద డ్యామేజ్ చేస్తాయి, ఎసిడిటీ కాజ్ చేస్తాయి, లివర్ మీద, హార్ట్ మీద లోడ్ పడే అవకాశం ఉంది. కానీ ఏ షార్ట్ కోర్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఎప్పుడూ ఉపయోగమైనవే, నొప్పిని బాగా తగ్గిస్తాయి. దానికి మజిల్ రిలాక్సెంట్ కూడా యాడ్ చేస్తే రిజల్ట్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. మరి ఇంజెక్షన్స్, ఎప్పుడైతే డిస్క్ ప్రొలాప్స్ అనేది డిస్క్ బల్జ్ రూపంలో ఉంటుందో అప్పుడు మనకి ఆ నర్వ్ ఇరిటేట్ అవుతుందో రూట్ కెనాల్ బ్లాక్స్ కానీ ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ కానీ చేసుకోవడం వల్ల, ఫేసెడ్ జాయింట్ బ్లాక్స్ కానీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇబ్బంది అనేది తగ్గిపోయి త్వరగా మళ్ళీ నార్మల్సీకి వచ్చే అవకాశం ఉంది అన్నమాట. నెక్స్ట్ ఆపరేషన్. అక్యూట్ డిస్క్ ప్రొలాప్స్ కానీ, మల్టీ లెవెల్ డిస్క్ ప్రొలాప్స్ కానీ, అసోసియేటెడ్ విత్ స్పైనల్ ఇన్స్టెబిలిటీ కానీ మనం తీసుకున్న ట్రీట్మెంట్ తోటి ఏమాత్రం రిలీఫ్ లేకుండా కానీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఎప్పటికైనా ఉంది. 100కి 90 నుంచి 95% ఆపరేషన్లు సక్సెస్గానే అయ్యేటట్టుగా ఇవాళ టెక్నిక్ కానీ టెక్నాలజీ కానీ వచ్చేసింది. ఆపరేషన్ తర్వాత జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందుల్లో ఎన్నో రకాలుగా ఉన్నా కానీ ఈరోజు ఆపరేషన్ చేయించుకోవడానికి మినిమల్లీ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ వచ్చినప్పుడు ఏ రకమైన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంతమంది రేర్లో డిస్క్ ప్రొలాప్స్ రావడం కానీ, ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో సిమ్టమ్స్ కొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు తీసుకున్న మెజర్స్ తీసుకున్న తర్వాత కూడా బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే ఈ స్టెప్స్ మనం ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇబ్బంది అనేది తగ్గే అవకాశం ఉంది. కానీ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే డాక్టర్ ఒక మంచి ట్రీట్మెంట్ కాంబినేషన్ మీకు ఇచ్చే అవకాశం ఉంది. దానివల్ల రిజల్ట్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. మీరు ఇబ్బంది పడే రోజులు తగ్గే అవకాశం ఉంది.